ఇంట్రోవర్ట్ అంటే అచ్చ తెలుగులో అర్థం అంతర్ముఖుడు అని. అంటే బయటి వాళ్ళతో కాకుండా తనతో తాను ఎక్కువగా గడిపేవాడు. సింపుల్గా చెప్పాలంటే సైలెంట్గా వాళ్ళ ఓన్ ప్రపంచంలో బతికేవాళ్ళు. ఈ లిస్ట్లో మనం మాట్లాడుకోబోయే మూవీస్ అన్నిట్లోనూ కామన్ థీమ్ ఏంటంటే ఈ కథల్లో ప్రొటాగనిస్టులు అందరూ కూడా ఇంట్రోవర్ట్సే. అందుకే ఈ సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనల్ని మనం వెతుక్కోవడానికి, ఏకాంతంగా ఆలోచించడానికి బాగా ఇన్స్పైర్ చేస్తాయి. ఈ లిస్ట్లో రెగ్యులర్గా ఛానల్లో ఆల్రెడీ రికమెండ్ చేసిన ఇంటూ ద వైల్డ్, షాషంక్ రిడెంప్షన్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మూవీస్ రిపీట్ అయినా కానీ సినిమాటిక్ పర్స్పెక్టివ్ నుండి కాకుండా ఫిలసాఫికల్ అండ్ ఇంట్రోవర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈ సినిమాల్ని రికమెండ్ చేస్తున్నాం. సో వీడియో టైటిల్ 20 గ్రేట్ మూవీస్ దట్ ఇంట్రోవర్ట్స్ విల్ అబ్సల్యూట్లీ లవ్. సో లిస్ట్లో ముందుగా నెంబర్ 1 ద పర్క్స్ ఆఫ్ బీయింగ్ అ వాల్ ఫ్లవర్ 2012. ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ పేరు చార్లీ. ఇతను కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎవరితో కలవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ తన లైఫ్లోకి అనుకోకుండా ఇద్దరు ఫ్రెండ్స్ రావడం, ఎక్స్ట్రోవర్ట్ అయిన ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ఇంట్రోవర్ట్ లైఫ్లో ఎలాంటి కలర్స్ తీసుకొచ్చారు అనేది సినిమాలోని మెయిన్ స్టోరీ. ది పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఎ వాల్ ఫ్లవర్ మూవీ ఒక ఫీల్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ డ్రామా. ఫ్రెండ్షిప్ గురించి, అడాలసెన్స్ గురించి హాలీవుడ్లో వచ్చిన బెస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్లో ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 2 అమిలీ 2001. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీ ఫేస్ మీద స్మైల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇందులో అమిలీ క్యారెక్టర్ అయితే సినిమాల్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రోవర్ట్స్. తన చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ ప్యారిస్లో ఒంటరిగా బతికే ఒక అమ్మాయి జీవితం అనుకోకుండా ఎలా టర్న్ అయింది, తనకు నచ్చిన అబ్బాయిని సైలెంట్గా ఎలా ప్రేమించింది అనేది ఈ అమిలీ సినిమాలోని మెయిన్ స్టోరీ. వియర్డ్గా, క్వర్కీగా ఉంటూ మనల్ని నవ్వించే పాత్ర ఈ అమిలీ. లైఫ్లో ఉండే చిన్న చిన్న సంతోషాలని, ప్రేమలో ఉండే క్యూట్నెస్ని చూపించే ఈ కల్ట్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 ద స్టేషన్ ఏజెంట్ 2003. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టిరియన్ లానిస్టర్గా మనందరికీ పరిచయం ఉన్న యాక్టర్ పీటర్ డింక్లెజ్. ఈయన నటించిన మోస్ట్ అండర్ రేటెడ్ ఇంట్రోవర్ట్ మూవీ ద స్టేషన్ ఏజెంట్. ఇందులో హీరో ఒక డ్వార్ఫ్. ఇతను ఒక పాత రైల్వే స్టేషన్లో ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఒంటరిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే హీరో లైఫ్లోకి అనుకోకుండా కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. సో వీళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి అనేది ఇందులో మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ అయిన హీరో పాత్ర ఫిన్ మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. చాలా సింపుల్గా ఉండే ఈ రిలేషన్షిప్ డ్రామా మీ మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. సో స్టేషన్ ఏజెంట్ మూవీని మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 4 ది హాఫ్ ఆఫ్ ఇట్ 2020. ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ పేరు ఎలీ చూ. స్కూల్లో టాప్ స్టూడెంట్ అయినా కానీ ఎవరితోనూ కలవకుండా తన ప్రపంచంలో తాను బతికే అమ్మాయి. కానీ ఈమె లైఫ్లో అనుకోకుండా ఒక ఫ్రెండ్ వస్తాడు. అతని ప్రేమకి సాయం చేయబోయి ఎలీ చూ మరొకరి ప్రేమలో పడుతుంది. సో ఇలాంటి ఒక షై అండ్ ఇంట్రోవర్ట్ అమ్మాయి ప్రేమకి, ఫ్రెండ్షిప్కి మధ్య ఎలా స్ట్రగుల్ అయింది అనేది ఈ హాఫ్ ఆఫ్ ఇట్ సినిమాలోని మెయిన్ స్టోరీ. క్వియర్ రొమాన్స్ సబ్జెక్ట్ మీద చాలా జెంటిల్గా, హార్ట్ వార్మింగ్గా అనిపించే సినిమా ది హాఫ్ ఆఫ్ ఇట్. సినిమా అయిపోయిన తర్వాత కూడా మీకు మంచి ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూస్తే. నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 5 గార్డెన్ స్టేట్ 2004. ఇంట్రోవర్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆక్వర్డ్నెస్ అనేది కూడా కలుగుతుంది. అంటే అందరికీ నచ్చేది ఇంట్రోవర్ట్స్కి మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎవరికి అర్థం కానిది మాత్రం వాళ్ళకి ప్రెషియస్ అనిపిస్తుంది. గార్డెన్ స్టేట్ సినిమా చూసిన తర్వాత నాకు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ఇంట్రోవర్ట్స్లో ఉండే ఆక్వర్డ్ అండ్ వియర్డ్ ఎమోషన్స్ని పోర్ట్రే చేస్తుంది. లైఫ్లో ఎదురయ్యే డార్క్నెస్, ట్రాజడీ ఇవన్నీ మనకి బాధను కలిగిస్తాయి. కానీ వాటి వల్ల ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది తెలుస్తుంది. ఈ గార్డెన్ స్టేట్ సినిమా ఇలాంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్ని చూపించే ఒక హిలేరియస్ కామెడీ. ఇందులో లీడ్ యాక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ అయితే ఇన్స్టెంట్గా మనకు కనెక్ట్ అవుతుంది. ఆండ్రూ అనే ఒక ఇంట్రోవర్ట్ తన మదర్ ఫ్యూనరల్ కోసం వచ్చి లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం ఇందులోని మెయిన్ స్టోరీ. మీరు కనుక ఇంట్రోవర్ట్ అయితే గార్డెన్ స్టేట్ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 6 ద వే బ్యాక్ 2013. ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ ఒక 14 సంవత్సరాల వయసు ఉండే డంకన్ అనే కుర్రాడు. ఇతను తన మదర్ అండ్ స్టెప్ ఫాదర్తో కలిసి వెకేషన్కి వెళ్తాడు. సో ఈ షై అండ్ ఇంట్రోవర్ట్ అయిన కుర్రాడు అక్కడ ఎలాంటి రిలేషన్షిప్స్ని ఫేస్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. ది వే బ్యాక్ మూవీ చాలా కూల్గా, సింపుల్గా ఉండే సినిమా. రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్ని, టీనేజ్ వయసులో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ని చూపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రిలేటబుల్గా అనిపిస్తుంది. సో ఫీల్ గుడ్ కామెడీస్ నచ్చేవాళ్ళు ఈ ద వే బ్యాక్ మూవీని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 7 డానీ డార్కో 2001.
ఈ సినిమాలో హీరో పేరు డానీ డార్కో. ఒక మిస్టీరియస్ ర్యాబిట్ డానీని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంట్రోవర్ట్ అయిన హీరో లైఫ్లో రకరకాల మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో, స్కూల్లో ఈ ఇంట్రోవర్ట్ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు, అసలు డానీకి పీడకలలు ఎందుకు వస్తున్నాయి అనేది మెయిన్ స్టోరీ. ఈ డానీ డార్కో మూవీ నాస్టాలజిక్గా ఉండే ఒక యూనిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానీ ఫిలాసఫీ కానీ ఇంట్రోవర్ట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే మిస్టరీ ఎలిమెంట్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 8, టాక్సీ డ్రైవర్ 1976. ది అల్టిమేట్ ఇంట్రోవర్ట్ మాస్టర్ పీస్ మార్టిన్ స్కార్సెసీ తీసిన ఈ టాక్సీ డ్రైవర్ మూవీ. ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు డిస్టర్బ్ చేస్తుంది. న్యూయార్క్ నగరంలో నిద్ర పట్టక ఒంటరిగా టాక్సీ నడుపుతూ హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. యాంటీ హీరో లక్షణాలుండే ఈ పాత్ర సినిమా చరిత్రలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోయింది. టాక్సీ డ్రైవర్ మూవీ ఇంట్రోవర్ట్స్కి, ముఖ్యంగా సిటీస్లో ఉంటూ ఏలియనేషన్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మూవీ లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ ఈ టాక్సీ డ్రైవర్. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 9, లార్స్ అండ్ ద రియల్ గర్ల్ 2004. ఒక బొమ్మని ప్రేమించే అమాయకుడి కథ ఈ లార్స్ అండ్ ద రియల్ గర్ల్. రైన్ గోస్లింగ్ మెయిన్ రోల్ చేసిన ఈ కామెడీ డ్రామా మీకు కొత్త రకం సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది. సబ్జెక్ట్ డిప్రెసింగ్గా ఉన్నా సరే ట్రీట్మెంట్ మాత్రం హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ఉండడం వల్ల ఒక ప్రాణం లేని బొమ్మకి దగ్గర అవడం హార్ట్ బ్రేకింగ్గా అనిపిస్తుంది. కానీ సినిమా చివరకు వచ్చేసరికి మనం ఈ ప్రాణం లేని బొమ్మతో కూడా కనెక్ట్ అవుతాం. సో ఈ వియర్డ్ కామెడీ డ్రామాని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 10, అమెరికన్ బ్యూటీ 1999. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ పేరు రికీ. తన స్కూల్లో ఎక్కువ మందితో కలవకుండా ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు రికీ. తన ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. బేసిక్గా ఈ సినిమా ఒక అమెరికన్ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య జరిగే మిడ్ లైఫ్ క్రైసిస్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ ప్రతి పాత్ర కూడా మనలో ఉండే విభిన్నమైన హ్యూమన్ ఫ్లాస్ని, డిఫెక్ట్స్ని చూపిస్తుంది. చాలా జెంటిల్గా, హార్ట్ బ్రేకింగ్గా ఉండే ఫ్యామిలీ డ్రామా అమెరికన్ బ్యూటీ. ఈ సినిమాలో ఒక ప్లాస్టిక్ కవర్ గాల్లో ఎగురుతుంటే రికీ దాన్ని షూట్ చేస్తాడు. ఈ ఫుటేజ్ని తన గర్ల్ ఫ్రెండ్కి చూపించే సీన్ మన మీద డీప్ లెవెల్లో ఇంపాక్ట్ని చూపిస్తుంది. అమెరికన్ బ్యూటీ సినిమాలో డార్క్ థీమ్స్ ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం హిలేరియస్గా ఉంటుంది. సో శామ్ మెండిస్ డైరెక్ట్ చేసిన ఈ మాస్టర్ పీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11, నెపోలియన్ డైనమైట్ 2004. ఎక్కువ మందికి తెలియదు కానీ ఎర్లీ 2000స్లో హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండీ మూవీ ఈ నెపోలియన్ డైనమైట్. కథపరంగా చూస్తే అసలు ఈ సినిమాలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం ఉండదు. నెపోలియన్ అనే ఒక టీనేజ్ కుర్రాడు తన ఫ్యామిలీతో, స్కూల్లో ఉండే ఫ్రెండ్స్తో ఎలా డీల్ చేశాడు అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. హీరో నెపోలియన్ క్యారెక్టర్ చాలా వియర్డ్గా, స్ట్రేంజ్గా ఉంటుంది. మిమ్మల్ని ఖచ్చితంగా కడుపుబ్బా నవ్వించే పాత్ర ఈ నెపోలియన్. ఇంట్రోవర్ట్ అయినా సరే నెపోలియన్ బిహేవియర్ కామెడీని క్రియేట్ చేస్తుంది. సో వియర్డ్గా ఉండే మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా వాచ్ లిస్ట్లో ఉండాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 12, షార్ట్ టర్మ్ 12 2013. ఇంట్రోవర్ట్స్ అందరినీ ఒకే చోట చూడాలంటే ఈ షార్ట్ టర్మ్ 12 సినిమా చూడాలి. ఎందుకంటే ఈ మూవీ గ్రేస్ అనే ఒక కౌన్సిలర్ లైఫ్ని మనకు చూపిస్తుంది. టీనేజ్లో డ్రగ్స్ వల్ల, ఫిజికల్ అబ్యూస్ వల్ల సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ గురించి ఈ మూవీలో డిస్కస్ చేశారు. బ్రీ లార్సన్ లీడ్ రోల్ చేసిన ఈ ఇంటెన్స్ డ్రామా మిమ్మల్ని డీప్ లెవెల్లో టచ్ చేస్తుంది. ఇందులో రియలిస్టిక్గా ఉండే పర్ఫార్మెన్సెస్ నిజ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ని ఇస్తాయి. సో షార్ట్ టర్మ్ 12 మూవీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 13, సబ్మరీన్ 2010. ఈ బ్రిటిష్ హై స్కూల్ కామెడీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది. అలాగే ఒక హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఆలివర్ అనే ఒక ఇంట్రోవర్ట్ స్టూడెంట్ తన స్కూల్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తాడు. వియర్డ్గా, వింతగా ఉండే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మనకి బాగా కనెక్ట్ అవుతుంది. సబ్మరీన్ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్సెస్ ప్లీజింగ్గా అనిపిస్తాయి. అలానే ఇందులో కొన్ని సీన్లు అయితే మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. సో ఇంట్రోవర్ట్ థీమ్లో ఉండే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూద్దాం అనిపిస్తే ఈ సినిమాని ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 14, హర్ 2013. సైన్స్ ఫిక్షన్ అనేది కేవలం గ్రాఫిక్స్ని, గ్యాడ్జెట్స్ని చూపించడానికే కాకుండా సైకలాజికల్గా అండ్ సొసైటీ పరంగా కూడా హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా మారుతుందో చూపించగలగాలి. అలాంటి యూనిక్ అండ్ ఎఫెక్టివ్ సైన్స్ ఫిక్షన్ మూవీ హర్. బేసిక్గా ఇది ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ. థియోడోర్ అనే ఒక రైటర్ అనుకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రేమలో పడితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ.
ఇంట్రోవర్ట్స్ తమ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోరు, కానీ ఎవరినైనా నమ్మి ప్రేమను పంచుకోవడం మొదలు పెడితే ఎమోషనల్గా ఎక్కువ డిపెండ్ అయిపోతారు. హర్ సినిమాలో జరిగేది కూడా అదే. ప్రేమకి ఒక యూనిక్ డెఫినేషన్ ఇచ్చే ఈ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 15, ఫ్యాంటమ్ థ్రెడ్ 2017. పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ ప్రొటాగనిస్టులు ఇంట్రోవర్ట్స్లానే ఉంటారు. వీళ్ళందరిలోనూ రీసెంట్గా సినీఫైల్స్ని ఇంప్రెస్ చేసింది ఫ్యాంటమ్ థ్రెడ్ మూవీలోని ఫ్యాషన్ డిజైనర్ రెనాల్డ్స్ వుడ్కాక్ క్యారెక్టర్. ఈ పాత్ర చాలా సీరియస్గా ఉండే ఒక మిడిల్ ఏజ్డ్ ఇంట్రోవర్ట్ మ్యాన్. ఇతను ఒక అమ్మాయి ప్రేమలో పడితే వాళ్ళ రిలేషన్ ఎంత ఇంటెన్స్గా మారుతుంది అనేదే సినిమా. లెజెండరీ యాక్టర్ డానియల్ డే లూయిస్ ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ సైకీని అద్భుతంగా పోషించారు. అలానే సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సెట్ అండ్ కాస్ట్యూమ్స్, ఇలా ప్రతి క్రాఫ్ట్ కూడా మనకు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో ఫ్యాంటమ్ థ్రెడ్ మూవీని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత నెంబర్ 16, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్ 2003. లవ్ అంటే ఏంటి, అసలు మన జీవితంలో ప్రేమకుండే స్థానం ఏంటి అనేది ఎగ్జిస్టెన్షియల్ స్టైల్లో తెలియాలంటే ఈ సినిమాని తప్పకుండా చూడాలి. చార్లీ కాఫ్మన్ రాసిన ఈ కథ హాలీవుడ్లోని బెస్ట్ ఇంట్రోవర్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోయింది. సైకలాజికల్ లెవెల్లో మనిషిలో ఉండే డీప్ అండ్ డార్క్ ఎమోషన్స్ని ఈ కథ ఎక్స్ప్లోర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నిజంగా మీకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మాస్టర్ పీస్ అనుకోవాలి. సో ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 17, బాయ్హుడ్ 2014. పర్సనల్గా నాకు బాగా ఇష్టమైన హాలీవుడ్ డ్రామా బాయ్హుడ్. 12 సంవత్సరాలు సేమ్ యాక్టర్స్ని ఫాలో అవుతూ చాలా అథెంటిక్గా, రియలిస్టిక్గా తీసిన బ్యూటిఫుల్ అండ్ బ్రిలియంట్ ఫ్యామిలీ డ్రామా ఈ బాయ్హుడ్ సినిమా. ఈ మూవీ చూసేటప్పుడు మనకి మన లైఫ్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో ఉండే ఇన్నోసెన్స్, టీనేజ్లో ఉండే కన్ఫ్యూజన్, పెరిగి పెద్దయిన తర్వాత ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అనే అన్వేషణ, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. వీటితో పాటు అసలు ఫ్యామిలీ అనే ఎమోషన్ మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఈ కల్ట్ క్లాసిక్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 18, ఇంటు ద వైల్డ్ 2007. జనరల్గా ఇంట్రోవర్ట్స్ అందరికీ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం. ఈ బిజీ సమాజానికి దూరంగా ప్రకృతిలో సేద తీరడం ఇంట్రోవర్ట్ స్పెషాలిటీ. ఇంటు ద వైల్డ్ మూవీ అలాంటి ఒక ఫ్యాసినేటింగ్ జర్నీని మనకి చూపిస్తుంది. క్రిస్టోఫర్ మెకాండ్లెస్ అనే రియల్ ట్రావెలర్ లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా, హార్ట్ బ్రేకింగ్గా చూపించే సినిమా ఇది. హీరో మెటీరియలిస్టిక్ లైఫ్ నుండి బయటపడి తనకంటూ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవడం ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. మిమ్మల్ని కాసేపు లైఫ్ గురించి డీప్ లెవెల్లో ఆలోచించేలా చేసే ఈ క్లాసిక్ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 19, షాషాంక్ రిడెంప్షన్ 1994. ఐఎండిబిలో టాప్ ప్లేస్లో ఉండే ఈ కల్ట్ క్లాసిక్ చాలామందికి ఫేవరెట్ మూవీ. ఇంట్రోవర్ట్స్ పైకి సైలెంట్గా ఉన్నా సరే లోపల మాత్రం పవర్ఫుల్గా ఉంటారు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది. ఒక రకంగా చూస్తే ఈ సినిమాలో హీరో యాండీ సినీఫైల్స్కి, ఇంట్రోవర్ట్స్కి ఒక ఐడల్లా మారిపోయాడు. అన్నిటికీ మించి షాషాంక్ రిడెంప్షన్ కథ మనిషిలో ఉండాల్సిన పాజిటివ్ యాటిట్యూడ్ని బలంగా చూపిస్తుంది. పూర్తిగా జైల్లో జరిగే ఈ సినిమా స్టోరీ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మీరు ఇంట్రోవర్ట్ అయినా, ఎక్స్ట్రోవర్ట్ అయినా షాషాంక్ రిడెంప్షన్ సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఫైనల్గా నెంబర్ 20, అగాఫియా లైకోవా డాక్యుమెంటరీ. చివరిగా ఇంట్రోవర్ట్స్కి, ముఖ్యంగా సర్వైవల్ లవర్స్కి ఒక డాక్యుమెంటరీని రికమెండ్ చేస్తాను. యూట్యూబ్లో అగాఫియా లైకోవా అని టైప్ చేస్తే మీరు ఈ ఉమెన్ గురించి తెలుసుకోగలుగుతారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్న ఈ మహిళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. రష్యాలో మంచు కొండల మధ్య ఎవరి సహాయం లేకుండా బతికే ఈ ఉమెన్ మనకి ఎన్నో లైఫ్ లెసన్స్ని నేర్పుతుంది. సినిమాల నుండి కాసేపు బ్రేక్ తీసుకుని రియల్ లైఫ్ హార్డ్ కోర్ ఇంట్రోవర్ట్ని చూద్దాం అనుకుంటే అగాఫియా లైకోవా డాక్యుమెంటరీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు కొత్త రకం ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఇంట్రోవర్ట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే అసలు మీరు ఇంట్రోవర్టా లేదా ఎక్స్ట్రోవర్టా అనేది కూడా మాతో పంచుకోండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.